రే, నీ అంత అవలగానే కూడా ప్లేస్మెంట్ వచ్చింది, మరి నాకెందుకు రాలేదురా? హలో ఎవ్రీవన్, ఎంఎస్ కే సిద్ధార్థ. ఈ ఇన్స్టిట్యూట్ లో ఉన్న ఫ్యాకల్టీ వాళ్ళకి తెలిసిన దానికన్నా ఇంకెక్కువ చెప్తారు యూట్యూబ్ లో చూసుకుంటూ. నేను లైఫ్ లో ఏమైనా తప్పు చేసిన అంటే ఈ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వడం. అసలు నాకు ఈ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వడం వల్ల 9 ప్లేస్మెంట్స్ వచ్చినాయి, కానీ ఒకదాంట్లో కూడా సెలెక్ట్ కాలేదు. అసలు మా ఇన్స్టిట్యూట్ లో ఉన్నంత వేరే ఇన్స్టిట్యూట్ లో అస్సలు లేదు. అసలు మా ఇన్స్టిట్యూట్ లో ఉన్న ఏసీ ఏ ఇన్స్టిట్యూట్ లో కూడా లేదు. ఇంకా మాకు చాలా కంపెనీస్ తో టైఅప్స్ ఉన్నాయి, పిల్లలకి ప్రొవైడ్ చేస్తారు. దట్స్ మై ఇన్స్టిట్యూట్. చాలా వరకు ఉన్న టాప్ కంపెనీస్ లో జాబర్స్ అంతా ఈ ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్ళారు. రేపు జాబ్ వచ్చినాక ఎవ్రీ వీక్ నేనే క్లాస్ రూమ్ లోకి వెళ్ళి ప్రతి ఒక్క స్టూడెంట్ అడుగుతాం, క్లాసెస్ అర్థం అయితేనే లేవా, ఫ్యాకల్టీ ఎలా చెప్తారు క్లాసెస్ అని. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. వాహ్, మిమ్మల్ని ఎప్పుడో జాయిన్ అయినప్పుడు చూసినా సార్, మళ్ళీ ఇప్పుడే చూస్తానా అంటే ఈ మంత్ ఫీజు కట్టలే కదా, అందుకే అడుగుదామని వచ్చింది. అసలు మా ఫ్యాకల్టీ చాలా కంఫర్టబుల్, ఏ డౌట్లు ఉన్నా క్లియర్ చేస్తారు. చూడండి మీరు. సార్ నాకు డౌట్ ఉంది, కొద్దిగా మీరు చెప్తారా? డౌటా? అరే నీ ఒక్కని వల్ల ఇప్పుడు క్లాస్ అంతా డిస్టర్బ్ రా, యూట్యూబ్లో చూసుకోపో. నిన్న మా కొడుకు ఒక డౌట్ అడిగితే యూట్యూబ్లో చూసుకోమన్నారట. నేనేమన్నా సార్, ఒక్కడి వల్ల క్లాస్ డిస్టర్బ్ అవుతాను కదా, తనతో చెప్తాను లేదా యూట్యూబ్లో చూసుకోమన్నా. అయితే వేరే టీచర్ చెప్పి స్టూడెంట్కి సపరేట్గా చెప్పించాలి మీకు కుదరనప్పుడు. అంటే 60 స్టూడెంట్స్ కి 60 టీచర్స్ ని పెట్టగలమా సార్? 60 మందికి కలిపి మీరు 1,50,000 తీసుకోలేదుగా? 60 మంది దగ్గర విడివిడిగా 1,50,000 వసూలు చేశారుగా? అరే నేను ఆ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయినా, మంచి మంచి కోర్సెస్ తీసుకున్నా, నాకు ప్లేస్మెంట్ రాలే, కానీ నీకెట్లా వచ్చిందా?